అందుకే వాళ్ళు చేసి నాగన్న పాలు పోసి పంచన్న గిరలో వండుకున్న కాడ పడతాలకు ముద్దవాడు దర్శిందా దర్శింది తెలుస్తలేదా అరే ఎందుకు వచ్చినావు అంటారా ఓ నాదా ప్రాణేశ్వరా ఒక మాట చెప్పుదల్ల నాదా మన గుళ్ళ ఎవరో పోయబట్టి నాదా నీదో 10వ అవతారం 11వ అవతారం నాదా పోవయ్యా జగారి కన్నీరా పిల్లలు అర్థం పిల్లలు అర్థం రాదు పుట్టిన మంత్రాలు పుట్టిన లక్ష మంత్రాలు ఆయన కోడి సంగం అయ్యా చేతులు అంజన దించుకుంటే ఈనాడు సినిమాలు ముంబై ఎట్లా ఆడుతుందో బాగుంటుంది కాదు కనబడతా ఉన్నది అందరూ కూడా వాడు విధర్మరాజు భార్య అమ్మవారు ధర్మపాతి తిరుపతి రంగం ఓనంది మానంది పచ్చినారాయణ కొడుకుల సంతానం ఏలి బిడ్డల సంతానం ఏలి ఏ ఊర కాదు కామీర నగరాన్ని పనరేవుల్లో చూడు కామీర మహారాజు కొడుకు లేకపోతే బిడ్డ లేకపోతే బల్ల పూల కొట్టి గుళ్ళు కట్టించిండు గుడిగడ్డే పుణ్యం అన్నారు పడగడ్డే పుణ్యం అన్నారమ్మ పాడగడ్డ గుళ్ళలో పొయ్యి ఎత్తారు సంతానం అంటే గలగల కన్నీరు చేసారు మనకాడ పూల వర్షమై కురిచింది సంతానం ఇచ్చినామన్నా ఆ గుళ్ళల్లో ప్రాణం పోతే నీసు గుళ్ళు ఉంటాయి హౌసు గుళ్ళు అయితే కాబట్టి సంతానం ఇచ్చి వస్తా వెళ్ళిపో ఉంటుందండి ప్రాణేశ్వర సరే నాకు పిల్ల అంది పిల్ల రిక్కల దూరం చక్కని సంగం అయ్యో బయలు పట్టేరా అంతులేనిగా భూమి మీద
మరి గణగణం గణగణం గుడి ముందుకు వచ్చి కనుక గంట కొడతాను ఎక్కువ పడతాడు. తల్లి ధర్మపతి దేవి గుడి ముందుకు రావమ్మన్నప్పుడు ఆ తల్లి లేచి నిలబడ్డదా? అవునా? చూడు రాబా మల్లెపల్లి నా సంసారం అందరూ తిండిపోతారు, నా వాడు బయటపోతాడు. కథ మీద వనుడే, ఆటోలో వనుడే, కుర్చీల వనుడే. అశోకు అంటాడా? అంటారు వాడు మరి ఆంటలేవు. అయ్యో అయ్యో గణగణం గణగణం ఏ గుళ్ళలో ఉన్నాడో గౌరీల దేవుడు. లెక్క మంచివే దొప్పుడు దొప్పితే దొంతుల్లో పడతాను. ఏందే నెచ్చేస్తాను మరి నాదా పట్టు పూజలు అంటే గుళ్ళలో పూజలు పెట్టమంటే గుడి గుడి ఏమన్నా గంటలు కొడతాను అన్నయ్యా. నేను ఎప్పుడు గంటలు వచ్చిందే మొక్కు మొక్కవయ్య అన్నావు. మొక్క బొర్ర వాడి మొక్కుతానా వెనక ఎన్నట్టుకున్నది ముడక నట్టుకున్నది. చూసిన కానీ తెరవకుండా మొక్కుతానా మనిషి. నేను ఎప్పుడు గంటలు కొట్టిందే నువ్వైతే గంటలు కొట్టలే కదా. గంటలు గుడిముడి వచ్చిన వాళ్ళు తల్లి ధర్మపతి దేవి అన్న పేరు పెట్టి పిలుస్తాను అయ్యా. వచ్చిన వాళ్ళు ఆడల్లో మొగలు నీ గుడిముడి వచ్చి చేస్తాను పిల్లనే ఉండు. చీకట్లే నా భయం కదా పోతాడు తప్పన ఐదు నోడైతున్నా వెనుకో మరి వస్తా. తప్పన అలకలకు కూడా అయితే ఈ ఊరు కుర్మారు దాడి దాకా జరిగి కొడతా. గుల్లపల్లె మల్లనపల్లె మల్లనపల్లె దాడి కొట్టేస్తా. అప్పుడే గట్టిడా వాడు వెనుక మరితా. నా గట్యం కావాలి కింద వాడు మీద నేను కింద వాడు మీద 2 గంటలకి ఎప్పుడైతే రూపాయలు మీద అయింది లెక్క కావాలి. మరి వచ్చినోడు ఎవడో వెళ్ళిపోతున్నా వెళ్ళినాడు. మరి ఇల్లు అనుకుని వచ్చిండా కళ్ళం అనుకుని వచ్చిండా మా గుడి ముందు ఎవడుగా వస్తున్నా పెద్ద మంది సన్నం అవుతాడు సొప్పాకు సన్నం అవుతాడు అన్నం తిన్నారా నీ పుణ్యం తిన్నారా అత్తనే పెడ పెడ కొడతారా ఏందిరా కొడుకో. అన్నం పుణ్యం తినడానికి ఎవరిని ముట్టినవారు నువ్వు ఇక్కడ రాకెందుకు వచ్చినారు? వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినాం. ఏమో కానీ ఇక్కడ పండుగ మనకి ఎరకనారా? ఓ బిడ్డ లడా లడా మాట్లాడతాను కొడుక. నాకు కింది విసిపోయినాయి మీరు విసిపోయినాయి. ఏ బాబాది కింది పనులు మీది పనులు విసిపోయినాయి. ఓటే అంటే ఓటే అవుతుంది ఒరేలో కాల అవుతుంది బిడ్డ. కళ్ళు నాయా నా కళ్ళు నాకే పని చేస్తాను. కంటకి ఎప్పుడు పని చేస్తాయిరా? ఎందుకు వచ్చినావురా? నువ్వు అస్తు కుట్టనట్టున్నావు. మనసులో ఏమన్నా ముక్కు పోసుకొని ఇప్పుడు తారద పోషికే ఏ మాటలు నెత్తికే గుర్తా నిలవగా తల పోషి అంటే పొట్టుకున్నోకి ఇంట్లో ఏమైతే లెక్కేద్దని విషాదంత అనుకుంటారా? ఎస్టల్ బాగా ఎత్తారు. ఏం కాదు నీతో ఆర చెట్టు అరగబెట్టి గుంక చెట్టు వీకెత్తే నీ గూడు గూడు మొత్తం కొట్టుకోపోవాలి. బొచ్చాడు మంది చూసుకుంటాను తలెంచాలు అన్ని బొచ్చాడు చూసిపోతాను. కొంతమందిని చూసుకుంటూ వచ్చిన అట్ట తీసి నీ కాలాలు ఊళ్ళో కుక్కని చేసిపోతా. అరే నన్ను కుక్కని చెప్తావురా? అరే నడువరా ఇష్టాలు బాగా ఎత్తాను. నీతో ఏం కాదు అవుతుంది ఏం కాదురా. కట్టె తీసి నేను ఎత్తున పెట్టినాక ఊళ్ళో పందిని చేసిపోతా. అద్దు నన్ను పందిని చేస్తున్నట్టు కుక్కని చేస్తున్నట్టు
బిడ్డ బిడ్డ భక్తురా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది 7 పొద్దుల బట్టి 7 మాపల బట్టి ఈ గుళ్ళలో ఏం కూడా కొట్టుకుని ఏమేమి గుళ్ళాడుతాను ఈ గుళ్ళలో పూజ చేస్తాను అంటే అయ్యా మాది ఇక్కడ దగ్గర 12 ఏమడే శివనందల కోటి వాడు నా భర్త విధర్మనాథ్ నా పేరు ధర్మపతి దేవి మన కొడుకుల బిడ్డల సంతానం ఇంకా తిరిగిన తిరలోకం నడిచిన నాగలోకం ఇండ్లలో తన బలడ పోసుకొని ఈ గుళ్ళలో మేము పూజ చేసినాం అయ్యా మేము తెచ్చుకున్న దాన్ని ఒడిసిపోయింది నా అయినా మా పట్టిన పూజలు భిన్నం చేసిన వాదవయ్యా శివనందుల కూడా నీ భర్త పేరు విధర్మరాజు నీ పేరు ధర్మపతి బిడ్డలు లేక కోటి తిప్పుల నాలోకం తిరుపతి తీరంగా పోనంది మానంది పచ్చినారు వెళ్తే ఇందులో ఈ దేవుడు కొడుకుల సంతానం వేరే అంటారు మొగలు అంత కాపాడుకుని ఆడలు అంటూ